మీరు డావించి రిజాల్వ్లో 4K వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు మీ సిస్టమ్ ల్యాగ్ అవుతుందా? ప్లేబ్యాక్ స్మూత్గా లేక ఎడిటింగ్ చేయడం కష్టమవుతోందా? డోంట్ వరీ. ఈరోజు మనం ప్రాక్సీ మీడియా వాడి మీ ఎడిటింగ్ ప్రాసెస్ని వెన్నలాగా స్మూత్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అసలు ప్రాక్సీ మీడియా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీ ఒరిజినల్ 4K ఫైల్స్ చాలా భారీగా ఉంటాయి. వాటికి బదులుగా రిజాల్వ్ ఒక చిన్న సైజ్ డూప్లికేట్ ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు మీ ఒరిజినల్ ఫైల్ 10 GB ఉంటే ప్రాక్సీ ఫైల్ కేవలం 500 MB లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు. ఈ తేడా వల్ల మీ సిస్టమ్ మీద లోడ్ తగ్గుతుంది. ప్రాక్సీ మీడియా సెట్టింగ్స్. ముందుగా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ గేర్ ఐకాన్ లోకి వెళ్ళండి. మాస్టర్ సెట్టింగ్స్లో ప్రాక్సీ మీడియా రెజల్యూషన్ని క్వార్టర్ లేదా హాఫ్కి సెట్ చేయండి. విండోస్ అయితే DNX HRLB, మ్యాక్ అయితే ProRes 422 ప్రాక్సీ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు మీ మీడియా పూల్లో క్లిప్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జనరేట్ ప్రాక్సీ మీడియా నొక్కండి. ప్రాక్సీని ఆన్ మరియు ఆఫ్ చేయడం ఎలా? ప్రాక్సీలు జనరేట్ అయ్యాక మీరు వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. పైన మెనూలో ప్లేబ్యాక్, ప్రాక్సీ హ్యాండ్లింగ్ లోకి వెళ్ళండి. స్మూత్ ఎడిటింగ్ కోసం ప్రిఫర్ ప్రాక్సీస్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ క్వాలిటీ చూడాలనుకుంటే డిజేబుల్ ఆల్ ప్రాక్సీస్ లేదా ప్రిఫర్ కెమెరా ఒరిజినల్స్ సెలెక్ట్ చేస్తే చాలు. ప్రాక్సీ ఫైల్స్ మీ సిస్టంలో ఎక్కడ ఉంటాయి? చాలామందికి వచ్చే డౌట్, ఈ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయని. ఇది తెలుసుకోవాలంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మాస్టర్ సెట్టింగ్స్ కింద వర్కింగ్ ఫోల్డర్స్ చూడండి. అక్కడ ప్రాక్సీ జనరేషన్ లొకేషన్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది మీ కంప్యూటర్లోని మూవీస్ ఫోల్డర్లో లేదా మీరు సెట్ చేసిన డ్రైవ్లో ఉంటుంది. ప్రాక్సీ ఫైల్స్ని డిలీట్ చేయడం. వీడియో ఎడిటింగ్ అయిపోయి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ ప్రాక్సీ ఫైల్స్ మనకు అవసరం ఉండదు. ఇవి మీ హార్డ్ డిస్క్ స్పేస్ని ఆక్రమిస్తాయి కాబట్టి ఎడిటింగ్ పూర్తయ్యాక పైన చెప్పిన లొకేషన్కి వెళ్ళి ఆ ఫోల్డర్ని మీరు మాన్యువల్గా డిలీట్ చేయవచ్చు. దీనివల్ల మీ ఒరిజినల్ ఫైల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్య గమనిక: వీడియో రెండర్ చేసేటప్పుడు డెలివర్ పేజ్లో యూజ్ ప్రాక్సీ మీడియా ఆప్షన్ ఆఫ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అప్పుడే మీకు ఫుల్ క్వాలిటీ వస్తుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని దావించి రిజాల్వ్ ట్యుటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.